నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్ కసరత్తు పట్టా ఇచ్చినప్పటి నుంచి 30 ఏళ్ల తర్వాతే అమ్ముకోవాలని ప్రతిపాదన దేవాదాయ శాఖలో ఏకపక్ష జీవోలపై చంద్రబాబు ఆగ్రహం 6 వివాదాస్పద ఉత్తర్వులు నిలిపివేత సమ్మె నిర్ణయం ఉపసంహరించుకున్న ఉద్యోగులు విశాఖ భాగస్వామ్య సదస్సుకు భారీ ఏర్పాట్లు ఏపీలో పెట్టుబడుల అనుకూలతలు తెలిపేలా ప్రత్యేక శిబిరం ఇప్పటికే 200 ఒప్పందాలు ఖరారైనట్లు యనమల వెల్లడి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో వేడెక్కిన రాజకీయం అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోలపై పార్టీల దృష్టి రొటేషన్ పద్ధతిలో బీసీకే మేయర్ పీఠం పక్కా వ్యూహంతోనే పఠాన్కోట్ ఉగ్రదాడి ఆయుధాలతో పాటు ఔషధాలు ఆహారం తెచ్చుకున్న ముష్కరులు నేడు ఘటనా స్థలికి ప్రధాని అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది అసైన్మెంట్ పట్టా పొందిన 30 ఏళ్ల తర్వాతే అమ్ముకునే అవకాశం కల్పించాలని యోచిస్తోంది ఇందుకు కర్ణాటకలో ఇప్పటికే ఉన్న ఈ తరహా చట్టాన్ని అధ్యయనం చేసిన రెవెన్యూ శాఖ అందుకు తగ్గట్లుగా ఏపీలోనూ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది అసైన్డ్ భూములను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది పొరుగు రాష్ట్రాల్లో ఏ తరహా విధానాలు అమల్లో ఉన్నాయో అధ్యయనం చేసి అందులో మెరుగైన ప్రతిపాదనలకు తుది మెరుగులద్దే పనిలో రెవెన్యూ శాఖ తలమునకలై ఉంది పట్టా పొందిన వాళ్లు కొన్నేళ్ల తర్వాత సాగు చేయలేకనో కుటుంబ అవసరాల కోసమో అమ్ముకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఇలాంటి భూములు కొనుగోలు చేసే వాళ్ల నుంచి క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తే ఖజానాకు భారీ ఆదాయం వస్తుందన్నది సర్కారు అంచనా గత 2 ఏళ్లలోనే రాజధాని ప్రాంతంతో పాటు విశాఖ చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీగా అసైన్డ్ భూములు చేతులు మారాయి ఈ తరహా భూములకు రాజముద్ర పడేలా వెసులుబాట్ల కోసం నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు ఇందుకు తగ్గట్లే రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది కర్ణాటక రాష్ట్రంలో అసైన్మెంట్ భూములు పొందిన వారు 15 ఏళ్ల తర్వాత అమ్ముకునేలా అక్కడి చట్టం వెసులుబాటునిచ్చింది దాన్ని పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం ఆ తరహాలోనే నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది రాష్ట్రంలో మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధులు తమకిచ్చిన భూములను 10 ఏళ్ల తర్వాత విక్రయించుకోవాలని నిబంధన ఉంది అసైన్మెంట్ భూముల విషయంలోనూ 30 ఏళ్ల తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ విలువ గాని భూమి అసైన్డ్ చేసినప్పటి మార్కెట్ విలువ గాని క్రమబద్ధీకరణ రుసుముగా తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందనే రీతిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసైన్డ్ భూములు భారీగా చేతులు మారాయని రెవెన్యూ వర్గాల అంచనా రాజధాని ఏర్పాటుతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున అమ్ముడుపోయాయి కృష్ణా గుంటూరు విశాఖ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో రాజకీయ నేతలు సైతం అసైన్డ్ భూములను బినామీలతో కొనుగోలు చేయించినట్లు అంచనా వేస్తున్నారు పట్టణ శివారు గ్రామాల్లోని పేదల భూములు చాలా వరకు పరాధీనమయ్యాయి గత 2 ఏళ్లలో ఏపీ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలు ఇలా చేతులు మారాయని రెవెన్యూ శాఖ అంచనా వేసింది ఈ ఏడాది రెవెన్యూ శాఖ తీసిన లెక్కల ప్రకారం 13 జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలింది ఇందులో కొన్నింటికి నోటీసులు ఇచ్చినా నామమాత్రంగానే ప్రభుత్వపరమయ్యాయి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో వివాదాస్పదంగా మారిన ఉత్తర్వులను ప్రభుత్వం నిలుపుదల చేసింది ఆలయ భూముల అమ్మకాలు లీజు వంటి అధికారాలను ధార్మిక పరిషత్కి కట్టబెట్టడం సహా ఉద్యోగుల పదోన్నతులు సర్వీస్ నిబంధనల సవరణ ఉత్తర్వులను పక్కనబెట్టింది దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకపక్ష ధోరణిపై ఉద్యోగులు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సమగ్రంగా పరిశీలించాలని సర్కార్ నిర్ణయించింది భూములు కట్టబెట్టేందుకు ఇప్పటికే సిద్ధమైన కీలక దస్త్రాలను సైతం తన పరిశీలనకు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది మొత్తం 6 జీవోలను నిలిపివేయడంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు ఈ నెల 18 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ముహూర్తం ఖరారవడంతో పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి వార్డుల వారీ రిజర్వేషన్లు తెలియడంతో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై దృష్టి సారించాయి అధికార తెరాస ప్రచార జోరు పెంచింది మరోవైపు రొటేషన్ పద్ధతి ప్రకారం బీసీ అభ్యర్థికే మేయర్ పదవి దక్కనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో అన్ని పార్టీలు తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ప్రచార జోరు మీదున్న అధికార తెరాసలో సమరోత్సాహం కనిపిస్తోంది. ఓవైపు ప్రచార జోరు కొనసాగిస్తూనే గెలుపు గుర్రాల ఎంపికపై గులాబీ దళం కసరత్తు చేస్తోంది. అధికార పార్టీ కావడం, వలసలు ఎక్కువవడంతో తెరాసలో టికెట్ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక రిజర్వేషన్ల వల్ల పోటీ అవకాశం కోల్పోతున్న వారు పక్క డివిజన్లో అయినా నిలబడేందుకు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఏదేమైనా గులాబీ గెలుపు ఖాయమని ముషీరాబాద్లో తెదేపా భాజపా కార్యకర్తలు తెరాసలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి నాయిని స్పష్టం చేశారు. ప్రజలు తండోపతండాలుగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, ఇవాళ మెహర్ను కేసీఆర్ బహుమతికి ఇస్తామని చెప్పని ప్రజలు ముందుకు వస్తున్నారు. మేము 150 సీట్లు పోటీ చేస్తున్నాం. అలా 100కు పైన ఇస్తాం, మీరు మీ కైవసం చేసుకుంటాం. విపక్షాలు సైతం అదే పనిలో ఉన్నాయి. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను ఖరారు చేయనుండగా భాజపా, తెలుగుదేశం సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలని భావిస్తున్నాయి. ఇక భాజపా ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై దృష్టి సారించింది. ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసిన కమలనాథులు ఇవాళ మేధావులు, ప్రజా సంఘాలతో జరిగే సమావేశంలో వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో తెరాసపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు సెక్రటరియట్ దాటడం లేదు. అనేక విషయాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చాలా స్పష్టంగా కడుతుంది. ఈరోజు ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో తిరిగి ఈరోజు ప్రజలను అనేక రకాల ఊహాలోకంలో వివరించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భూమి మీద ఊతలేదు, ఆకాశంలో ఉన్నది. కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీని ఆకాశం నుంచి భూమికి దింపాలా. బల్దియాపూర్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వైకాపా ప్రకటించింది. మహబూబ్నగర్ జిల్లాలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జూలై నాటికి నీరివ్వడమే లక్ష్యంగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి 18 ప్యాకేజీల్లో 146 జీవో కింద ధరల సవరణ ప్రతిపాదనలను కేవలం 3 ప్యాకేజీలకే పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ 2 వారాల్లో అన్ని ప్యాకేజీల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని నిర్దేశించారు. ఈ నెలాఖరుకు భూసేకరణ పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఇసుక కొరత విషయాన్ని గుత్తేదారులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా అవసరమైన ఇసుకను దగ్గరలోని క్వారీల నుంచి గానీ, జప్తు చేసిన ఇసుకను గానీ వినియోగించేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. సుందర దృశ్యాలు, ఆధ్యాత్మికతకు నిలవైన ఉభయ గోదావరి జిల్లాలను ప్రపంచ పర్యాటకానికి చిరునామాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సుందర సాగర కాకినాడలో 3 రోజుల పాటు జరిగే ఎన్టీఆర్ తీర పండుగను ప్రారంభించిన ఆయన కాకినాడ తీరం భవిష్యత్తులో రాష్ట్రానికి వివిధ దేశాలతో అనుసంధాన కేంద్రమవుతుందని చెప్పారు. ఈ వేదికపై ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉమర్ అలీషా, సినీ నిర్మాత, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, శరత్లను ముఖ్యమంత్రి సన్మానించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోవాకు పోవక్కర్లేదు, సింగపూర్కి అంతకంటే పోవాల్సిన పని లేదు, దుబాయ్కి అంతకంటే అవసరం లేదు. వారందరూ కూడా కాకినాడకు వచ్చే రోజు దూరంలో లేదు. పట్టిసీమ, పాపికొండలు, ద్రాక్షారామం, సామర్లకోట, హోప్ ఐలాండ్, పిచ్చుకలంక, కడియం నర్సరీస్, ధవళేశ్వరం, అన్నవరం, దుబాయ్లో ఇవన్నీ ఉన్నాయా? సింగపూర్లో ఇవన్నీ ఉన్నాయా? గోవాలో ఇవన్నీ ఉన్నాయా? ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక టూరిజం హబ్ గా తయారు చేయాలనే ఏకైక ధ్యేయంతో ముందుకు వస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య సరకు రవాణా యజమానులకు త్వరలోనే అధిక పన్ను భారం నుంచి ఊరట కలిగించే దిశగా రవాణా శాఖలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కౌంటర్ పర్మిట్ విధానం అమలు చేయాలన్న సరకు రవాణా వాహన యజమానుల ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాలు చర్చలు ప్రారంభించాయి. విభజన తర్వాత 2 ప్రభుత్వాలు సరకు రవాణా పన్ను విధించడంతో వాహనదారులు 2 రాష్ట్రాల్లోనూ పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కౌంటర్ పర్మిట్ విధానంతో కేవలం 5,000 రూపాయలతో ఇతర రాష్ట్రంలోకి వెళ్లి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని అమలు
చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు త్రైమాసిక పన్నులో 25% మరో రాష్ట్రంలో చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందించారు. వీటిపై ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఇవాళ అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొన్నందున కౌంటర్ పర్మిట్లపై సయోధ్య కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సరిహద్దు భద్రతా దళంతో పాటు వైమానిక కేంద్రం భద్రతా సిబ్బందిని దాటుకొని లోపలికి ప్రవేశించిన ముష్కర్లు పూర్తి సన్నాహకాలతో చొరబడినట్లు వారి సామాగ్రిని బట్టి తెలుస్తోంది. 6 పాక్ తీవ్రవాదులను మట్టుబెట్టిన ప్రాంతాన్ని సైనికులు పరిశీలించినప్పుడు లాహోర్లో తయారైన ఔషధాలు, కరాచీలో తయారైన ఇంజెక్షన్ సిరంజీలు, బ్యాండేజ్లు, దూది, ఆహార పొట్లాలు, ఖర్జూరాలతో పాటు సుగంధ ద్రవ్యాలున్న సీసాలు లభ్యమయ్యాయి. 6 ఉగ్రవాదులు 2 జట్లుగా దాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు వెల్లడించారు. దాడికి 24 గంటల ముందే 2 వైమానిక స్థావరంలోకి చొరబడ్డారని పేర్కొన్న అధికారులు మిషన్ గన్లతో లోపలికి ఎలా ప్రవేశించగలిగారన్న సందేహాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అటు పఠాన్కోట్ వైమానిక కేంద్రంలో ఆపరేషన్ పూర్తి స్థాయిలో ముగిసిందని ఎన్ఐఏ ప్రకటించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడుల వర్షం కురిపిస్తుందని భావిస్తున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో జిల్లాల వారీగా అవకాశాలు, అనుకూలతలను వివరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 200 అవగాహన ఒప్పందాలకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. పెట్టుబడుల వేటే లక్ష్యంగా భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్యంతో విశాఖ వేదికగా ఈ నెల 10 నుంచి 12 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. విశాఖ సముద్ర తీరాన ఏపీ ఐఐసికి చెందిన 10 ఎకరాల స్థలంలో వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 మంది కూర్చునే సౌలభ్యం, పెట్టుబడులనుకున్న అవకాశాలు తెలిపేలా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఒకరినొకరు మాట్లాడుకునేందుకు సమావేశ మందిరాలతో ప్రత్యేక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, పారిశ్రామికవేత్తలు సైరస్ మిస్త్రీ, ఆది గోద్రేజ్ వంటి పారిశ్రామికవేత్తలతో పాటు 27 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఇప్పటికే 1000 మంది వ్యాపార ప్రతినిధులు వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. దీనికి వ్యాపారవేత్తల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఇంటర్నేషనల్లీ కానీ నేషనల్లీ కానీ ఫోకస్ మన స్టేట్ మీద ఉంది కాబట్టి, అదేవిధంగా స్టేట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ తోటి సహా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి సత్సంబంధాలు ఉన్నాయి. పొలిటికల్గా కూడా చేస్తే ఈ సత్సంబంధాల వల్ల కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారంగా చూస్తే ఇప్పటికీ మనకి దాదాపు 200 MOUలు అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులకు ముందుకొచ్చే వ్యాపారవేత్తలకు ప్రతిపాదనలను బట్టి తక్షణ భూ కేటాయింపులపైన సిద్ధమేనని అధికారులు అంటున్నారు. ఇది హాల్ నెంబర్ 2. దిస్ ఈస్ ద ఏపీ పెవిలియన్. 13 జిల్లాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 60,000 ఎకరాలు ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేసి రెడీగా ఉంచుకున్నాము. ఇది వరకు మనకి రోడ్ షోస్ లో కూడా కొన్ని MOUs అయ్యాయి. ఆ MOUల్లో భాగంగా దాదాపు 20 కంపెనీలకి ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే MOUs ఎంటర్ అవుతారో అవన్నీ మనం ట్రాక్ పెట్టుకొని స్టేజ్ బై స్టేజ్ వాళ్ళతోటి మాట్లాడుతూ వారికి ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలన్నది మొదట ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత వారికి మన దగ్గర ల్యాండ్ ఉంటే ఇమ్మీడియట్గా అలాట్ చేయడం జరుగుతుంది. లేదా వాళ్ళకి సూటబుల్గా ఎక్కడైతే కావాలో అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భాగస్వామ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులకు మర్చిపోలేని ఆతిథ్యం సిద్ధం చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్ రామంతాపూర్లో విషాదం నింపింది. ఇందిరానగర్కు చెందిన బండి ఉమాశంకర్ కుమారుడు శివకిరణ్ MS చేయడానికి 6 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ గ్రేడ్ సరిగా రాలేదని మనస్తాపానికి గురైన శివకిరణ్ గురువారం ఉదయం తాము ఉంటున్న గదిలోనే ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు రామంతాపూర్లోని అతని మేనమామకు సమాచారం ఇవ్వగా శశికిరణ్ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్య చదివితేనే సమాజంలో రాణిస్తామన్న అపోహల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు బయటపడాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. బిర్లా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఏటా వైజ్ఞానిక రంగంలో ఉత్తమ పరిశోధనలు చేసిన వారికి ఇచ్చే ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత ఉందని, దానికి సైన్స్ జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. సైన్స్ అభివృద్ధికి బిర్లా సైన్స్ సెంటర్ చేస్తున్న సేవలను కొనియాడిన గవర్నర్ దేశ అభివృద్ధికి నోబెల్ అవార్డు గ్రహీత హరోచి ఇచ్చే సూచనలు పాటించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
you youngsters are showing, I think we'll do much more in the field of science and technology in this country. Because today, unfortunately, I think we have tended to neglect science and technology. The craze is mostly for engineering or for medicine or economics or commerce or whatever it is. But I think basically science and technology is the thing. I think that's our bread and butter. And I think the more people get into this field and do more research, which is of societal relevance, I think the greater the happiness of society will be. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు తెరాస సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం 2016 డైరీని ఆవిష్కరించిన ఆయన ఈ ఏడాది నుంచి ఎలాంటి రుసుము లేకుండా ఇంటర్మీడియట్ విద్యను అందించనున్నట్లు తెలిపారు. పుస్తకాలు సైతం ఉచితంగా అందజేసే ఏర్పాట్లు చేసినట్లు వివరించిన ఆయన వచ్చే విద్యా సంవత్సరం ప్రతి జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాలు సహా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పైన ఒక చెడు అభిప్రాయం ఉన్నది. ఒకటేమో ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం లేదు, వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం లేదని ప్రభుత్వం మీద ఉండే అపవాదు. రెండవది ఉపాధ్యాయులు సరిగా బడికి వెళ్ళడం లేదు, కాలేజీకి వెళ్ళడం లేదు, వెళ్ళినా సరిగా పాఠాలు చెప్పడం లేదు. రెండవ అపవాదు. మొదటి అపవాదును ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, వేకెన్సీస్ ఫిల్అప్ చేసే ప్రయత్నం అంతా నేను చేస్తున్నాను. ఇప్పుడు రెండవ అపవాదు మీరు చేయవలసిన అవసరం ఉన్నది. గిరిజనుల అంగీకారం లేకుండా బాక్సైట్ తవ్వకాలు జరగవని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పునరుద్ఘాటించారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిందనే విషయాన్ని ఏపీ ఎండీసీకి తెలియజేస్తూ ఉత్తర్వులిస్తే దాన్నే తవ్వకాలకు అనుమతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని రావెల వివరించారు. సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలును సమీక్షించిన ఆయన దేశంలోనే ప్రప్రథమంగా 2,000 కోట్ల రూపాయలు దళిత గిరిజన అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని వివరించారు. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళం కాదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోపిడీ చేసి బయ్యారంగంలో అప్పళంగా కొడుక్కి కూతురికి రాసి పెట్టారు. ఆ సంగతి అందరికీ తెలియదా? రక్షణ స్టీల్స్ అని చెప్పేసి బ్రదర్ అనిల్ కట్టబెట్టిన సంగతి తెలియదా? ఎవరు చేశారు? ఎవరు అన్యాయం చేశారు? ఎవరు దుర్మార్గం చేశారు? మేము అలా చేయము. మాకు విధి విధానం ఉంది. మేము గిరిజన ప్రాంత ప్రజల యొక్క హక్కుల కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ 100% కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్లో మరో గొలుసు దొంగతనం జరిగింది. మియాపూర్ మయూరి నగర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులాల గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఎదురుగా నడుచుకుంటూ వచ్చిన ఓ దుండగుడు ఒక్కసారిగా గొలుసు లాక్కొని పరారయ్యాడు. వెంటనే మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించగా దొంగ వారిపై రాళ్లదాడి చేసి తప్పించుకున్నాడు. రాళ్లదాడిలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొలుసు దొంగ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. తిరుపతిని ఆలయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఖాళీ స్థలాలను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించిన ఆయన రైల్వే శాఖ సహకారంతో రేణిగుంట, తిరుచానూరు, తిరుపతి తూర్పు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పర్యాటకుల కోసం పట్టణంలో చెరువులను అభివృద్ధి పరిచేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటుందని చదలవాడ తెలిపారు. రేణిగుంట స్టేషన్ ఎంతవరకు వీలైతే అంతవరకు అభివృద్ధి చేయాలని, గతంలో 300-400 ఎకరాలతో పద్మావతి తిరుచానూరు ఒక రైల్వే స్టేషన్ పెట్టడం జరిగింది 3 కిలోమీటర్లు. దాన్ని ఒక 4-5 ప్లాట్ఫారాల్స్ తో డెవలప్ చేసేదానికి అవసరమైతే రైల్వేస్తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్టేషన్ నిర్మించేదానికి అన్ని చర్యల్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒక కొత్త రైల్వే స్టేషన్ తిరుచానూరు స్టేషన్ ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కీలకమైన వస్తు సేవల పన్ను బిల్లు విషయంలో కాంగ్రెస్ అభిప్రాయాలకు సాధ్యమైనంత వరకు చోటు కల్పించేందుకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీపై మద్దతు కోసం సోనియాను కలవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించిన వేళ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాము చేస్తున్న 3 ప్రధాన డిమాండ్లపై వెంకయ్య ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలతో రాలేదని, సోనియాతో ఆయన భేటీ కంటితుడుపు చర్యేనన్న విమర్శలపై వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ వంటి కీలకాంశాల విషయంలో కంటితుడుపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదన్న ఆయన ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ప్రతిష్టంభన తొలగింపు సాధ్యమని స్పష్టం చేశారు. వస్తు సేవల పన్నుతో ఆర్థిక వ్యవస్థకు, సామాన్యులకు కలిగే ప్రయోజనాల దృష్ట్యా ఆ బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నామన్న వెంకయ్యనాయుడు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతితో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ శర్మలకు లేఖ రాశారు. ఇదే సమయంలో మహబూబా ముఫ్తీతో సమావేశమైన భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం రాష్ట్ర భాజపా శాసనసభ్యులతోనూ సమావేశమైన రామ్ మాధవ్ చర్చల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి పట్ల రాష్ట్రం పాటిస్తున్న సంతాప దినాలు కనీసం 4 రోజులైనా గడవక ముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరాదని మహబూబా ముఫ్తీ భావిస్తున్నందున రాష్ట్రంలో స్వల్పకాలం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయి. వామపక్ష భావజాల పార్టీలు సంస్థల పునరైక్యత దిశగా సిపిఐ అడుగులు వేస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. గుంటూరులో సిపిఐ 90వ వార్షికోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఇదేనన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో కార్పొరేట్లు లాభపడ్డారే కానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని సురవరం విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు విదేశాల్లో ఉన్నటువంటి 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని ఈ దేశానికి తీసుకొస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు దీనివల్ల వస్తుందని చెప్పని ఆయన ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా విదేశాల నుంచి నల్లధనం వాపసు రాలేదు. అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో ఇబ్బందికర పరిణామం ఎదురైంది. జయలలితను నిర్దోషిగా తేలుస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసు సహా వివిధ పెండింగ్ కేసులపై ఫిబ్రవరి 2 నుంచి తుది వాదనలు వినాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ కేసులో పరిశీలించాల్సిన ప్రాధాన్యత అంశాలను 2 వారాల్లో సమర్పించాలని జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ అమితవ్ రాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పిటిషనర్లు జయ తరఫు న్యాయవాదులను ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే వేసవిలో ఎన్నికలు జరగనుండగా 2 నెలల ముందు అక్రమాస్తుల కేసులో సుప్రీంలో విచారణకు రావడం రాజకీయంగా ఆమెకు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈటీవీ 820 కార్యక్రమం సింహపురి వాసులను సరదాగా పల్లకిలో విహరింపజేసింది. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకులు మనో, వందేమాతరం శ్రీనివాస్, హేమచంద్ర, రఘు కుంచే పాటలు స్టెప్పులతో హోరెత్తించారు. సుచిత్ర, కల్పన వంటి గాయనులు సైతం ఒకరిని మించి మరొకరు పోటీపడి గానామృతం పంచారు. జబర్దస్త్ బృందం హాస్యవల్లరి పొట్ట చక్కలయ్యేలా నవ్వులు పూయించింది. ముఖ్యాంశాలు మరోసారి. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్ కసరత్తు. పట్టా ఇచ్చినప్పటి నుంచి 30 ఏళ్ల తర్వాతే అమ్ముకోవాలని ప్రతిపాదన. దేవాదాయ శాఖలో ఏకపక్ష జీవోలపై చంద్రబాబు ఆగ్రహం. 6 వివాదాస్పద ఉత్తర్వులు నిలిపివేత, సమ్మె నిర్ణయం ఉపసంహరించుకున్న ఉద్యోగులు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు భారీ ఏర్పాట్లు. ఏపీలో పెట్టుబడుల అనుకూలతలు తెలిపేలా ప్రత్యేక శిబిరం. ఇప్పటికే 200 ఒప్పందాలు ఖరారైనట్లు యనమల వెల్లడి. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో వేడెక్కిన రాజకీయం. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోలపై పార్టీల దృష్టి. రొటేషన్ పద్ధతిలో బీసీకే మేయర్ పీఠం. పక్కా వ్యూహంతోనే పఠాన్కోట్ ఉగ్రదాడి. ఆయుధాలతో పాటు ఔషధాలు, ఆహారం తెచ్చుకున్న ముష్కరులు. నేడు ఘటనా స్థలికి ప్రధాని. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.